హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. జెఫ్రీస్ వాళ్ళైతే కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు. బడ్జెట్లో ఇన్ కేస్ ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తే, లైక్ స్కీమ్స్కి ఉన్న స్కీమ్స్కే కొంత బడ్జెట్ ఎక్స్ట్రా అలొకేషన్ చేస్తే ఈ స్టాక్స్ అయితే పెరుగుతాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. లైక్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, అండ్ హాస్పిటాలిటీ సెగ్మెంట్లో కానీ, డిఫెన్స్కి సంబంధించిన సెక్టార్లో వీళ్ళైతే కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు. లైక్ ఫస్ట్ వీళ్ళు ఏ సెక్టార్లో రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో ఏ స్టాక్స్ ఉన్నాయో చూస్తే, లైక్ ప్రెసెంట్గా రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో పిఎం కుసుమ్ స్కీమ్ కింద 2600 క్రోర్ బడ్జెట్ ఉంటే దీన్ని 10,000 క్రోర్కి అయితే పెంచుతారని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. దానితో పాటుగా కూడా పిఎం సూర్యగర్ రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ కింద కూడా 20,000 క్రోర్ బడ్జెట్ అలొకేషన్ చేస్తారని FY 2027కి. ఈ అలొకేషన్ చేయడం వల్ల కూడా కొన్ని స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవుతాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. లైక్ ఎంవి ఫోటోవోల్టాయిక్ స్టాక్ కానీ, అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, అండ్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్గా సిల్వర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేనంత రికార్డ్ లెవెల్లో పెరుగుతూ ఉండడం వల్ల రీసెంట్ టైమ్స్లో ఈ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ స్టాక్స్ అయితే కొంత ప్రెషర్లోనే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో కూడా ఇంకా పెరుగుతాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్ అనౌన్స్ చేస్తే. అండ్ సోలార్ పవర్ అగ్రికల్చర్ పంప్ సెగ్మెంట్లో అయితే ఈ మూడు కంపెనీ స్టాక్స్ పెరుగుతాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అండ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టంలో కూడా ఇన్స్టాలేషన్ చేయాలంటే సోలార్ ప్యానెల్ అవసరం కాబట్టి ఈ మూడు స్టాక్ని వీళ్ళైతే రికమెండ్ చేస్తున్నారు. నెక్స్ట్, లైక్ ఎన్ రియాలిటీ సెక్టార్లో వీళ్ళు చూస్తే ఏ స్టాక్స్ డెవలప్ అవుతాయో చూస్తే, వీళ్ళు గ్లోబల్కి సంబంధించినటువంటి కంపెనీస్ అయితే లైక్ బ్రూఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ కానీ, అండ్ మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ లైక్ రిట్ లాంటి కంపెనీస్ కానీ, అండ్ ఎంబసీ ఆఫీస్ పార్క్ రిట్ లాంటి ఈ మూడు కంపెనీస్కి గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే ఈ కంపెనీ స్టాక్స్ కూడా ఫర్దర్గా పెరుగుతాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్, ఇండియాలో రీసెంట్ టైమ్స్లో యాప్ లైక్ గూగుల్ కానీ, అండ్ ఫేస్బుక్ కానీ, ఇంటెల్ వాళ్ళైతే హ్యూజ్గా డేటా సెంటర్స్ డెవలప్ చేయడానికి అయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అలొకేట్ చేశారు. ఇండియాలో డేటా సెంటర్స్ డెవలప్ చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ లోదా డెవలపర్స్ కానీ, సన్టెక్ రియాలిటీ కానీ, అండ్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ అయితే వీళ్ళైతే పాజిటివ్గా ఇస్తున్నారు. ఫర్దర్గా మూవ్ అయితే డేటా సెంటర్స్ ఎస్పెషల్లీ డెవలప్మెంట్ చేసే సెగ్మెంట్లోనే ఈ స్టాక్స్ ఉన్నాయని, ఈ స్టాక్స్ ఫర్దర్గా మూవ్ అవుతాయని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, వీళ్ళు హెల్త్ కేర్ హాస్పిటాలిటీ సెగ్మెంట్లో ఏ స్టాక్స్కి ఇచ్చారో చూస్తే, లైక్ హాస్పిటాలిటీ రీసెంట్ టైమ్స్లో ఇండియా అయితే మెడికల్ టూరిజం హబ్గా ఉంది ఇండియా. ఈ సెక్టార్లో ఇంకా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తే ఈ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ కూడా పాజిటివ్గా మూవ్ అవుతాయి అని చెప్తున్నారు వీళ్ళు. లైక్ టూరిజంకి సంబంధించిన స్టాక్స్ కానీ, అండ్ హోటల్స్కి సంబంధించిన స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతాయి అని చెప్తున్నారు. వాటితో పాటుగా ఇండియన్ గవర్నమెంట్ ఫ్లైట్స్కి సంబంధించి ఉడాన్ స్కీమ్ కూడా అనౌన్స్ చేసింది. దీంట్లో బడ్జెట్ కూడా పెంచితే దీనికి సంబంధించిన స్టాక్స్ లైక్ జిఎంఆర్ కానీ, ఆదాని ఎంటర్ప్రైజ్, ఈ రెండు స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవుతాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. లైక్ డిఫెన్స్ సెగ్మెంట్లో చూస్తే ఏ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవుతాయని వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు చూస్తే, లాస్ట్ 2 to 3 days నుంచి కూడా డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గానే మూవ్ అవుతున్నాయి. లైక్ డేటా ప్యాటర్న్స్ కానీ, బిఈఎంఎల్ కానీ, బెల్ కానీ, సోలార్ ఇండస్ట్రీస్, మాజిగాన్ డాక్ కానీ, కర్టన్ రిషి బిల్డింగ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, పీడిఎల్, ఈ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా మూవ్ అవుతాయని చెప్తున్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా, లైక్ ఈ ఇంక్లూడింగ్ యూఎస్ఏ వాళ్ళు కూడా నాటోలో డిఫెన్స్ బడ్జెట్ హ్యూజ్గా పెంచుతున్నారు రీసెంట్ టైమ్స్లో అన్ని కంట్రీస్ కూడా. ఇండియన్ గవర్నమెంట్ కూడా డిఫెన్స్కి ఎక్కువ అలొకేషన్ ఇస్తుంది. బడ్జెట్ 20 నుంచి 25% అలొకేషన్ ఇస్తుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అవుతాయని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చిన అన్నిట్లో స్టాక్సే నేను చూడాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే ఎంవి ఫోటోవోల్టాయిక్ స్టాక్ అయితే చూస్తాను రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది. దాంతో పాటుగా బిగ్ ఇన్వెస్టర్ అయినటువంటి సునీల్ సింఘానియా గారు కూడా ఉన్నారు ఈ కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్గా. అండ్ దానితో పాటుగా Q3లో వీళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా పోస్ట్ చేశారు. వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ప్రాఫిట్స్ అయితే వచ్చాయి వీళ్ళకి. రెవెన్యూ కానీ, ప్యాట్ మార్జిన్ కానీ, అబిలిటా మార్జిన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పాజిటివ్గానే వచ్చింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్గా.
అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. రీసెంట్ టైమ్స్లో జెఫ్రీస్ వాళ్ళు కూడా ఈ స్టాక్ అయితే టార్గెట్ ప్రైస్ 320 రూపీస్గా వెళ్తుందని అయితే చెప్తున్నారు. కంపేర్ టు లైక్ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ అండ్ వారీ రెన్యూబుల్ లాంటి రెండు స్టాక్స్తో కంపేర్ చేస్తే కూడా ఈ స్టాక్ దగ్గరగా 70 నుంచి 80% డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుందని, ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ 80 నుంచి 90% అప్ సైడ్ వెళ్తుందని జెఫ్రీస్ వాళ్ళు రీసెంట్ టైమ్స్లో అయితే ఇచ్చారు. అందుకనే నేను ఈ స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. లైక్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో చూస్తే లైక్ లోదా డెవలపర్స్ లాంటి స్టాక్ అయితే చూడొచ్చు. లోదా డెవలపర్స్ అంటే మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఈ స్టాక్ అయితే చూడొచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా స్టాక్ స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంది. మేబీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తే ఈ స్టాక్ కొంతవరకు పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ సెగ్మెంట్లో చూస్తే లైక్ నేనైతే బెల్ స్టాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నిన్ననే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళైతే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. Q3లో నెట్ ప్రాఫిట్ అయితే 20% ఇంక్రీజ్ అయింది, రెవెన్యూ కూడా 24% ఇంక్రీజ్ అయింది. ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దానితో పాటుగా అడిషనల్గా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కానీ నువ్వమ్మ వాళ్ళైతే డబుల్ వాల్యుయేషన్లో అయితే అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 15 నుంచి 20% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. Q3లో డబల్ డిజిట్గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల స్ట్రాంగ్ మార్జిన్స్ ఉంది, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. టార్గెట్ ప్రైస్ కూడా మోతీలాల్ ఒస్వాల్ కానీ నువ్వమ్మ వాళ్ళు కూడా 525 రూపీస్కి అయితే ఇచ్చారు. లాస్ట్ దివాళీ దగ్గర నుంచి కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ అయితే కంటిన్యూగా అప్ సైడ్ ఇస్తున్నారు బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు. కంటిన్యూగా పెరుగుతూనే ఉంది ఈ స్టాక్ కూడా. అండ్ నోమురా వాళ్ళు మాత్రం ఈ కంపెనీకి అయితే న్యూట్రల్గానే ఇస్తున్నారు. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు మాత్రం యాడ్ అని ఇస్తున్నారు, కొంత పాజిటివ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాల్యూతో 10% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు 480 రూపీస్గా. అండ్ ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ సెషన్లో డిఫెన్స్కి అలొకేషన్ చేస్తే బెల్ కంపెనీ కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీస్ కాబట్టి బడ్జెట్ అలొకేషన్లో ఎక్కువ పోర్షన్ ఆఫ్ ద వాటా ఈ రెండు కంపెనీస్కే వెళ్తుంది కాబట్టి ఈ స్టాక్స్ పెరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మోనార్క్ క్యాపిటల్ వాళ్ళైతే కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేశారు. స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో రీసెంట్ టైమ్స్లో కరెక్షన్ తీసుకున్నాయి. పీఈజీ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. ఈ స్టాక్స్ ఫర్దర్గా పెరుగుతాయని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. పీఈజీ రేషియో కానీ పీబీ కానీ పీఈ రేషియో కూడా తక్కువగానే ఉంది. ఈ స్టాక్స్ ఫర్దర్గా పెరుగుతాయని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. లైక్ ఆర్ సిస్టమ్ కానీ సక్సాఫ్ట్ కానీ రాశి పెరిపెరల్స్ కానీ ఆర్ ఇన్ప్రో సొల్యూషన్స్ నెట్ వెబ్ టెక్నాలజీస్ రెడింగ్టన్ అండ్ ఇండిజియన్ లాంటి స్టాక్స్ అయితే ఫర్దర్గా మూవ్ అవుతాయని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ బిగ్ ఇన్వెస్టర్ అయినటువంటి ముకుల్ అగర్వాల్ అయితే లైక్ Q3లో పోర్ట్ఫోలియో అయితే కొంత అప్డేట్ చేశారు. కొత్త స్టాక్స్ అయితే యాడ్ చేశారు Q3లో. ఫస్ట్ అయితే సుదీప్ ఫార్మాని అయితే యాడ్ చేశారు. సుదీప్ ఫార్మాలో దగ్గరగా 15 lakh షేర్స్ అయితే బై చేశారు. ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్లోనే ఐపీఓ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఐపీఓ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈ కంపెనీ అయితే సుదీప్ ఫార్మా అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్. మనం మెడిసిన్లో వాడే టాబ్లెట్ కన్సిస్టెన్సీ కానీ లైక్ ఒక ఫామ్లో రావాలంటే మాత్రం ఈ కంపెనీ తయారు చేసేటువంటి లైక్ కెమికల్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ ఈటబుల్ కెమికల్స్ని తయారు చేస్తుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఐపీఓ చేసేటప్పుడు కూడా వచ్చిన దగ్గర నుంచి ప్రాఫిట్ బుక్ చేసి కొంత టైం కరెక్షన్ తీసుకున్న తర్వాత పెరుగుతుందని అప్పుడు కూడా చెప్పాను ఐపీఓ టైంలో. ఈ స్టాక్ అయితే ఇప్పుడు కరెక్షన్ తీసుకుంది, మే ఇక్కడ నుంచి ఫర్దర్గా అప్ గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సుదీప్ ఫార్మా కంపెనీ బిజినెస్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఎక్స్పాండ్ చేశారు వీళ్ళ బిజినెస్ అయితే. అండ్ ఇండియాలో కూడా చాలా బిగ్ క్లయింట్స్ ఉన్నారు. యూఎస్లో లైక్ పీ ఫైజర్ కానీ అండ్ ఈఐఎల్ లిల్లీ లాంటి బిగ్ క్లయింట్సే ఉన్నారు ఈ కంపెనీకి. అందుకని మేబీ ముకుల్ అగర్వాల్ గారు అయితే నెక్స్ట్ ఇంకొక స్టాక్ను కూడా యాడ్ చేశారు Q3లో. ఆల్ కార్గో లాజిస్టిక్ స్టాక్ని అయితే యాడ్ చేసుకున్నారు. ఈ కంపెనీలో 4,41,00,000 షేర్ని అయితే బై చేశారు. ఈ కంపెనీ స్టాక్ కూడా చాలా రోజుల నుంచి అప్స్ డౌన్ సైడే వెళ్తుంది కంటిన్యూగా. ఈ రీజన్ వల్ల మేబీ ఫర్దర్గా పెరుగుతుందని వీళ్ళు ప్రెడిక్ట్ చేసి యాడ్ చేస్తుండొచ్చు Q3లో. నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా కొన్ని స్టాక్స్ అయితే బై చేశారు. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా లైక్ 4.4 crore షేర్స్ అయితే బై చేశారు. ఈ కంపెనీ ఎందుకు బై చేశారంటే డెట్స్ అన్ని క్లియర్ చేసింది ఈ కంపెనీ వాళ్ళు. అందుకని ఈ కంపెనీ స్టాక్స్ అయితే ఫర్దర్గా బై చేసినట్టుగా తెలుస్తుంది ముకుల్ అగర్వాల్ గాని. నెక్స్ట్ కేడిడిఎల్ కంపెనీ స్టాక్ కూడా కొంత వాటాను అయితే బై చేశారు. కేడిడిఎల్ కంపెనీ లైక్ 4.2 lakh షేర్స్ అయితే బై చేశారు. ఈ స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ముకుల్ అగర్వాల్. వీటిల్లో ఇన్ కేస్ నేను సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ కోసం మాత్రమే చూడడానికి నేను సెలెక్ట్ చేసుకుంటే
ఫస్ట్ అయితే సుదీప్ ఫార్మా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కంపెనీకి ఆల్ ఓవర్ గ్లోబల్ గా బిజినెస్ ఉంది. చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. వీళ్ళు స్పెషాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లో ఉన్నారు అని. నెక్స్ట్ బిగ్ బ్రాండ్స్ నుంచే వీళ్ళకైతే క్లయింట్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఆల్ కార్గో లాజిస్టిక్ కంపెనీ కూడా చూడొచ్చు. రీసెంట్ టైమ్స్ లో టూరిజం అండ్ మెడికల్ హాస్పిటాలిటీకి సంబంధించిన సెగ్మెంట్ లో కొంత స్టాక్స్ పాజిటివ్ గానే మూవ్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇన్ కేస్ కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తే ఈ స్టాక్స్ ఫర్దర్ గా కూడా పాజిటివ్ గా మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రెండు స్టాక్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను లాంగ్ టర్మ్ కింద చూడాలి అనుకుంటే. ఫస్ట్ అయితే ఎంబీ ఫోటో వోల్టాయిక్ చెప్పాను. నెక్స్ట్ బెల్ కంపెనీ, నెక్స్ట్ సుదీప్ ఫార్మా గానీ, నెక్స్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్ కంపెనీ స్టాక్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఆల్ ఓవర్ గ్లోబల్ గా కాపర్ ప్రైజెస్ కూడా, నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కాపర్ ప్రైజెస్ కూడా రికార్డ్ లెవెల్స్ అయితే బీట్ చేస్తున్నాయి. గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ కంటిన్యూగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కాపర్ ప్రైజెస్ కూడా ఈ రోజు లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో $13,086.50 అయితే ఉంది. రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. హాల్ టైమ్ హైక్ అయితే వెళ్ళింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే డేటా సెంటర్స్ ని బిల్డ్ చేయడానికి హ్యూజ్ కాపర్ అయితే అవసరం పడుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. మ కంపెనీ మైనింగ్ చేసే కంపెనీస్ కూడా ఇండియాలో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్గా చూస్తే ఏ మెటల్ తీసుకున్నా కూడా చైనా వాళ్ళదే డామినేట్గా ఉంది. వాళ్ళే హ్యూజ్గా ప్రొక్యూర్ చేసి ఆల్ ఓవర్ గ్లోబల్గా సెల్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో వాళ్ళు రూల్స్ స్ట్రిక్ట్గా చేసి వాళ్ళ ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావడం వల్ల కొంత షార్టేజ్ అయితే ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా ఏఐ కంపెనీస్ నడవాలంటే డేటా సెంటర్స్ అవసరం. డేటా సెంటర్స్ బిల్డ్ చేయాలంటే హ్యూజ్ కాపర్ అయితే అవసరం పడుతుంది. ఈ రీజన్ వల్ల కాపర్ ప్రైస్ అయితే రికార్డ్ లెవెల్లో పెరుగుతున్నాయి. మన ఇండియాలో ఇన్ కేస్ కాపర్ ప్రైస్ కంటిన్యూగా పెరుగుతుంటే ఏ స్టాక్స్ ఫర్దర్గా మూవ్ అవుతాయో చూస్తే, లైక్ కాపర్ని ప్రొక్యూర్మెంట్ చేసే సెగ్మెంట్లో చూస్తే, లైక్ మైనింగ్ చేసే సెగ్మెంట్లో హిందుస్థాన్ కాపర్ ఉంది, హిండాల్కో కానీ అండ్ వేదాంత లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. హిందుస్థాన్ కాపర్ స్టాక్ అయితే పిఈజీ రేషియో అయితే ఎక్కువగా ఉంది. ఆల్రెడీ స్టాక్ అయితే కంటిన్యూగా పెరుగుతూనే ఉంది లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా. ఈ స్టాక్ విషయంలో అయితే కొంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ హిండాల్కో అయితే పిఈజీ రేషియో తక్కువగానే ఉంది, వేదాంత కూడా తక్కువగానే ఉంది. ఈ రెండు స్టాక్స్ అయితే చూడొచ్చు. హిందుస్థాన్ కాపర్ అయితే ఆల్రెడీ హైక్ అయితే వెళ్ళింది. మేబీ ఇక్కడ నుంచి పిఈజీ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి కొంత డౌన్కు కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ హిండాల్కో అండ్ వేదాంత లాంటి రెండు స్టాక్స్ అయితే చూడొచ్చు కాపర్ సెగ్మెంట్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.